హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి అద్భుతమైన పచ్చిరొయ్యల గోంగూర రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా ఉందో అండి ఈ రెసిపీ. అయితే మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను గోంగూరని అయితే కడిగేసి ఆరబెట్టేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ గోంగూరని మనం ఆయిల్ వేసి ఆయిల్లో మగ్గబెట్టేసుకుందాము. మెత్తగా అయ్యే వరకు మగ్గబెట్టుకుందాము. ఇప్పుడైతే చూసేద్దాం రండి. ఇదిగోండి, ఇక్కడ గోంగూర అంటే మగ్గబెట్టుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు ఈ ఆయిల్లోని నేను గోంగూరని అయితే యాడ్ చేసేస్తాను. ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మూత పెట్టేస్తే మనకి వితిన్ మినిట్స్లో అయితే చక్కగా మగ్గిపోతుందండి గోంగూర తొందరగా మగ్గిపోతుంది, లేదైతే ఇంకా తొందరగా మగ్గిపోతుంది. సో ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నా. ఇది మగ్గిన తర్వాత కూర ప్రాసెస్ అయితే చూద్దాము, ఓకేనా. ఇక్కడ నాకైతే గోంగూర అయితే ఉడికిపోయిందండి. ఆ గోంగూర నేను వీడియో అయితే తీయలేదు, ఉడికింది. సో దాని తర్వాత నేనైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను గోంగూర మొత్తాన్ని. మనం మళ్ళీ కూరకు సరిపడగా ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇందులో పసుపు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు పసుపు అయితే వేయలేదు ఇంకా. ఇదిగోండి, ఇప్పుడు రొయ్యలు అయితే మనం ముందుగా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేస్తాను. నా స్టైల్లో గోంగూర పచ్చిరొయ్యలు ఇలా అయితే ప్రిపేర్ చేస్తానండి. ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా. ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే క్రిస్టల్ సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి కలుపుకుందామండి. ఆనియన్స్ మధ్య వరకు మూత పెట్టుకోవడమే. ఇక్కడ మనకి ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి కదా. ఇప్పుడు కూరకు సరిపడగా కారం అండ్ అలాగే మసాలా కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా కారం అనేది మనకి తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. అండ్ అలాగే మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గ్రైండర్ చేసుకున్న గోంగూర పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. పులుపు అనేది మీరు చూసుకొని వేసుకోవాలి. ఒక్కొక్కరు పులుపు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు పులుపు తక్కువ తింటారు. నేనైతే మీడియంగా వేసుకుంటాను. మేము ఒకసారి కలుపుకుందాం. కూర అంతా పట్టేటట్టు కూర అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నా. వాటర్ కూడా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవటమే. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడైతే మూత పెట్టేసి వాటర్ అనేది దగ్గరగా అయిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామా. ఇక్కడ నేను వేసిన వాటర్ అయితే దగ్గరగా అయితే అయిపోయినాయి కదా. ఇప్పుడు దీనికి మరొక ప్రాసెస్ అయితే ఉంటుంది కదా, అది కూడా చూసేద్దాము. బాండీ పెట్టుకున్నాను. బాండీ పెట్టుకుని అందులో కొంచెం కూరకు సరిపడగా పోపుకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇక్కడ నేనైతే పోపు వచ్చేసి వెల్లుల్లిపాయలు అండ్ అలాగే ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు అండ్ అలాగే 2-3 స్పూన్స్కి అయితే నువ్వులు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా తాలింపు అయితే పెట్టుకుందాము. ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఇదే ప్రాసెస్లో మీరు గోంగూర పచ్చిరొయ్యలు ప్రిపేర్ చేస్తారా, వేరే ప్రాసెస్లో చేస్తారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నువ్వులు వేయగానే కూర అనేది మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ తాలింపు అంతా మనం ఇందులో మనం ముందుగా
కుక్ చేసుకున్న దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. కమ్మటిగా వస్తుంది ఆ స్మెల్ అయితే. ఇలా పోపేస్తేనే మనకి ఏ రెసిపీ అయినా బాగుంటుంది. మీరు చూసారు కదా, కమ్మగా అయితే ఉందండి. తాలింపు వేయగానే ఇంకా టేస్ట్ వచ్చేసిందండి. ఇప్పుడు కొంచెం మగ్గనిద్దాము. ఇక ఫైనల్లీ మనకి గోంగూర పచ్చిరొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా కాకుండా ఇది చల్లార్చి సాయంత్రం తింటే ఉంటుంది నా సామిరంగా. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఏ కూర అయినా పుల్లగా చేసుకున్నది, చేపల పులుసు అయినా గోంగూర అయినా మనకి మార్నింగ్ చేసింది ఈవినింగ్కి, ఈవినింగ్ చేసింది మార్నింగ్ తింటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి మీరు కూడా అలా ట్రై చేసేసండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా మరి ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. మరో మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. ఓకేనా?